ప్రజలు అందరి సపోర్ట్ తోటి మేము ఈ పుష్పలత శివకుమార్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ అభ్యర్థికి చాలా గ్రామంలో చాలా మంచి పేరు ఉంది. శివకుమార్ పుష్పలతకు ఈ అభ్యర్థిని ఖచ్చితంగా మేము గెలిపించి కాంగ్రెస్ పార్టీ విజయవంతం చేస్తామని చెప్పండి. నమస్తే. చెప్పండి, ఇక్కడ మరి ఆల్రెడీ ప్రచారం కూడా మొదలైంది, చాలా పోటాపోటీగా జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా ప్రాపర్ వీళ్ళు నామినేషన్ వేసినటువంటి వాళ్ళది ప్రాపర్ ఇక్కడేనా? పెద్దగూడెం నుంచి మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పుష్పలత శివకుమార్ను అధిష్టానం, గ్రామ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, అలాగే ప్రజలు అందరి సపోర్ట్ తోటి మేము ఈ పుష్పలత శివకుమార్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ అభ్యర్థికి చాలా గ్రామంలో చాలా మంచి పేరు ఉంది. శివకుమార్ పుష్పలతకు ఈ అభ్యర్థిని ఖచ్చితంగా మేము గెలిపించి కాంగ్రెస్ పార్టీ విజయవంతం చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు బరిలోకి దిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యవసాయ కుటుంబమేనా? వ్యవసాయ కుటుంబం. మంచి వ్యక్తి. గతంలో కూడా కొన్ని గ్రామానికి వినాయకులు కానీ అన్నదానాలు కానీ మంచి మంచి కార్యక్రమాలు చేసిండు శివకుమారు. ఆ ఉద్దేశం మీదనే ఊర్లో మంచి నేముంది. మంచి వ్యక్తి, ఒక కోపం ఉన్న వ్యక్తి కాదు, మంచి సానుకూల వ్యక్తి, అందరికీ సహకరిస్తారని తెలిసి ఈ అభ్యర్థిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఈ అభ్యర్థి విజయవంతంతో పూర్తి మెజార్టీతో గెలుస్తాడని. గతంలో ఈ ఫ్యామిలీకి సంబంధించి రాజకీయంగా ఏమైనా ఉన్నారా? రాజకీయంగా పరంగా అయితే ఏం లేదు. అతను మంచి వ్యక్తి కనుక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్దగూడెం తరఫున పుష్పలత శివకుమార్ని ఎన్నుకోవడం జరిగింది. ఖచ్చితంగా విజయవంతంతో ముందుకెళ్తామని చెప్పడం జరుగుతుంది. ఓకే, కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మాజీ సర్పంచ్ అయితేనేమి, ఉప సర్పంచ్ అయితేనేమి మీరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ముందుకు వస్తున్నారు. మరి ఈ ఫ్యామిలీ గురించి కావచ్చు, ఏం మాట్లాడతారు? ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ అనుకోవడం కావడం కానీ వ్యవసాయ బీద కుటుంబం. గతంలో కూడా ఈ బాబు 2 years 3 years నుంచి గ్రామంలో తిరగడం, మంచిగా వినాయకులు కానీ అన్నదానాల కార్యక్రమాలు కానీ మంచిగా పలకరింపులు కానీ అన్నీ ఉండడం వల్లనే ఇతనికి మెజార్టీతో గెలుస్తాడని నమ్మకంతో మేము పుష్పలత శివకుమార్ ఎన్నుకోవడం జరిగింది. అలాగే విజయం సాధిస్తామని పూర్తి నమ్మకంతో చెప్పడం జరుగుతుంది. పబ్లిక్ సర్వీస్ చేసాం. అన్ని సర్వేతో పాటే మేము ముందుకు ఈ పుష్పలత శివకుమార్ ఎన్నుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ విలేజ్కి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఒకవేళ మీరు ఇప్పుడు ఎలాగో ప్రచారానికి వెళ్తున్నారు కదా, పబ్లిక్కి ఎలాంటి హామీలు ఇస్తూ మీరు ముందుకు వచ్చారు? ఇక్కడ హామీలు అంటే మేము ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందుకు ఇండ్ల నిర్మాణాలు ఉన్నాయి. ఇప్పుడు పేదవాళ్ళు చాలా మంది, కొంతమంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. పెన్షన్లు, రేషన్ కార్డులు ఇవన్నీ ముందుకు తీసుకుని వచ్చే మేము ఈ కాంగ్రెస్ అభ్యర్థిని ఎన్నుకొని ముందుకు వెళ్తున్నాం. ఓకే, చాలా చోట్ల చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ మరి కాంగ్రెస్ ఏకగ్రీవాలు చూస్తున్నాము. మరి మీ గ్రామంలో కూడా ఏదైనా చేయడానికి ట్రై చేశారా? ఇక్కడ ఏకగ్రీవం చేయాలని చూసాం. అవతల పార్టీ కొద్దిగా అటు ఇటు ఉన్నందుకు మేము వాళ్ళే అడిగింది. కాకపోతే ఇప్పుడు అభ్యర్థులు ఎక్కువగా నిలవడం జరిగింది ఇక్కడ. అందులో బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి ఒకరు మా ఇండిపెండెంట్గా కొంతమంది ఇట్లా నిలబడడం జరిగింది కనుక దాని ప్రకారంగా మేము పోటీకే వెళ్తున్నాం. ఓకే, మీ ఎమ్మెల్యే గారితో అనుబంధం ఎలా ఉంది? ఇక్కడ శివకుమార్ ఎమ్మెల్యేతో పాటు ఉంది, శివసేన రెడ్డి, ముగ్గురు మాకు పూర్తి సహకారం చేస్తున్నారు కనుక మేము ముందుకు వెళ్తున్నాం. ఓకే, సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వస్తున్నారప్ప అంటే చాలా ఫైనాన్షియల్ సమస్యలు ఉంటాయి. మరి దీన్ని ఎలా చూస్తారు? ఇక్కడ మేము కాలు మొక్కి సానుభూతితో వస్తున్నాం. పథకాలు ఉన్నాయి, అన్ని పథకాలు ఉన్నాయి. రేషన్ బియ్యం కానీ, ఇట్లా రేషన్ కార్డులు కానీ, ఇట్లా నిర్మాణాలు, సన్న బియ్యం, ఇవన్నీ పథకాలను ముందుకు తీసుకుని వచ్చి అభ్యర్థిని ఎన్నుకోవడం జరిగింది. అదే పద్ధతిలో వెళ్ళిపోతాం మేము. మీ ఎమ్మెల్యే గారికి కావచ్చు, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కావచ్చు, ఇక్కడ పెద్దగూడెం సర్పంచ్గా కలిసి గిఫ్ట్గా ఇవ్వబోతున్నారా? కంపల్సరీ మేఘారెడ్డి సార్, ఎమ్మెల్యే సార్ మేఘారెడ్డి సార్ కానీ, శివసేన సార్ కానీ, చిన్నారెడ్డి సార్ కానీ మేము మెజార్టీతో వెళ్ళిపోయి విజయవంతం చేసుకుని తీసుకుంటాం. నా పేరు జానకి కొండన్న, మాది పెద్దగూడ గ్రామం, మాజీ సర్పంచ్ను. చెప్పండమ్మా, మరి మీరు ఎలాగో మాజీ సర్పంచ్గా చేశారు ఇక్కడ, మళ్ళీ ఇప్పుడు కొత్తగా వేరే పర్సన్ కూడా సపోర్ట్ చేసి బలపరుస్తున్నారు. లక్ష్యంగానే మేము ముందుకు వెళ్తున్నాం సార్. మాకు గవర్నమెంట్ కూడా సహాయ సహకారాలు అందిస్తుంది. ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, రోడ్లు కానీ, సన్న బియ్యం కానీ, ఇంకా పెన్షన్లు కానీ అన్ని సహాయ సహకారాలు మాకు ఉన్నాయి.
ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే నేను గ్రాడ్యుయేషనే, ఇప్పుడు నిలబడిన అభ్యర్థి కూడా గ్రాడ్యుయేషనే. ఓకే, మీరు మెయిన్గా ఇక్కడ శివకుమార్ ఫ్యామిలీని ఎంచుకోవడానికి కారణం ఏంటి ఇక్కడ మీరు? ఎందుకంటే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిండు, అలాగే చదువుకున్న వ్యక్తి, నిజానమైన వ్యక్తి, అందరినీ గౌరవించే వ్యక్తి, అందరి అభిప్రాయాలను పెద్దలను గౌరవించే వ్యక్తి. అందుకనే మన అందరిని గౌరవించే వ్యక్తి అయితేనే మనకు బాగుంటుందని మేము అందరినీ కలిసికట్టుగా కాంగ్రెస్ కార్యకర్తలు, యువకులందరూ కలిసి, గ్రామ ప్రజలు, పెద్దలందరూ కలిసి మేము ఇతన్ని ఎన్నుకోవడం జరిగింది శివలత. మరి ఇక్కడ నుంచి ఖచ్చితంగా మీ ఎమ్మెల్యే గారికి మళ్ళీ గిఫ్ట్ ఇస్తారని ఆలోచన? భారీ మెజార్టీ తోటి గిఫ్ట్ ఇస్తాం సార్ మేము.